ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము లేవికాండము 26వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉంటాను అంటూ ఉన్నారు. దేవుడు మన మధ్యలోనే ఉంటాను అంటూ ఉన్నారు. ఆయనే దేవుడుగా ఉంటాను మనకి అంటూ ఉన్నారు. అలాగే ఆయన ప్రజలుగా మనము ఉండేటట్టుగా దేవుడే సహాయం చేస్తారంట. దేవుడు మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి, మనకి నడిపించాలి, మనకి తోడుగా ఉండాలి. పడుకున్నప్పుడు లేచినప్పుడు మన పనుల్లో అన్నిటిలో కూడా మనకి ఎంతగానో సహాయకులుగా ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటాము. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మీ మధ్యన నేను నడిచెదను, మీ దేవుడుగా నేను ఉంటాను అని అంటూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడుగా ఆయన ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈనాడు దేవుడు మనకి వాగ్దానంతో ఏమని సెలవిస్తున్నారు అంటే, మీ దేవుడుగా నేను ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు అని అంటూ ఉన్నారు. ఆనాడు దేవుని యొక్క కృపను బట్టి మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎంతగానో ఆయనలో ఆనందించేవారిగా, ఆయన కృపను పొందుకునేవారిగా మనము వాక్యము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అట్టి స్థితిని దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అట్లాంటి స్థితి మనకి ఇస్తే అంతకన్నా భాగ్యము, అంతకన్నా మరి చక్కటి సంతోషము అనేది మనకి ఇంకా ఏమి కలుగుతుందండి? ఇంకా ఏమీ అవసరం లేదు. కాబట్టి మన యొక్క జీవితాలలో ఆనందించే దినముగా, ఆనందించే ఆయన కృపతో మనల్ని ఎంతగానో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ దినమున. దేవుని వాక్యంలోని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, అది మొలిచిన చోటనే విస్తరించి చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అవునండి, మనము ఎలా ఉంటాము అని అంటే, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు మరి ఎంతగానో వర్ధిల్లే వారిగా, విస్తరించే వారిగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము విస్తరించారు, ఇస్సాకు నూరంతల అభివృద్ధి చెందారు. అలాగే చక్కటైన బాటతో దేవుని యొక్క కృపను పొందుకున్నాడు యాకోబు. అట్టి స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాను, మన యొక్క జీవితాలు విస్తరింపచేసి, వర్ధిల్లింపచేసి, మన యొక్క జీవితాలని ఆశీర్వాదముగా ఉంచుతాను అని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నా ప్రభా. ఎల్లప్పుడూ కూడా నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కృపతో నడిపించే దేవుడుగా మీరున్నారు నా ప్రభా. నాయన మేము వర్ధిల్లే వారిగా, అలాగే నా ప్రభా మేము సంతోషించే వారిగా, విస్తరించే వారిగా మమ్మల్ని ఉంచుతానంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నాయన నా తండ్రి శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా మీ యొక్క కృపలో నాయన వారికి నాయన దీవించండి, ఆశీర్వదించండి, తగు బహుమానాలు వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డలను, వారి యొక్క నాయన భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు తోడై ఉండండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరిచేహో అని అన్నారు. మీ కృపను వేడుకుంటున్నాను నా తండ్రి. నా ప్రభా, భూమి మీద నాయన చక్కటి వాతావరణం అనుగ్రహించండి నా ప్రభా. మంచి నీళ్లు దొరకడానికి నాయన నా తండ్రి, మరి నా ప్రభా అడవులు తగలబడకుండా ఉండడానికి నాయన, అలాగే ప్రభా వాహనాలకి పెట్రోల్ దొరకడానికి నాయన
ధరలు పెరగకుండా నాయన కంట్రోల్ ఉండడానికి మీరు సహాయం చేయండి నా ప్రభు. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలకి తోడై ఉండండి నాయన. నా తండ్రి మీ యొక్క కృప చేత నాయన ప్రతి బిడ్డకి నాయన నా తండ్రి మీరే ఆలోచన చెప్పి వారి మార్గం అంతట్లో తోడై ఉండండి నాయన. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఎలాగైతే జీవిత పర్యాంతం తోడై ఉన్నారు, ప్రతి బిడ్డకి నాయన తోడై ఉండండి. అప్పుల నుండి విడుదల పొందడానికి సహాయం చేయండి, ఈఎంఐలు కట్టుకోవడానికి సహాయం చేయండి, అప్పులు చేయకుండా సహాయం చేయండి నా ప్రభా. మీరు నాయన ప్రతి ఒక్కరికి నాయన వారి జీతము సిల్లు సంచులు వేసినట్టు కాకుండా నాయన మీరే భద్రపరిచి వారి ప్రతి అవసరత తీర్చండి, జీతాలు రావడానికి సహాయం చేయండి. మీ యొక్క కృపతో నాయన ప్రతి ఒక్కరికి నాయన దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.